ఈ కవి హృదయం ఇందాక ఏదో అన్నారు సార్, కవి హృదయం ఏంటది? నిరంకుశ కవి అంటే బాగా రూడ్ అనే ఏం చెప్తే అది అదైతే కరెక్టేనండి. మేఘాలయ వచ్చి మీరు చేసిన అల్లరి అంతా ఇంత కాదు సరే. ఈయన అల్లర్లకి ఒక సపరేట్ మేకింగ్ వీడియో చేసామండి. తర్వాత నెక్స్ట్ ఫంక్షన్ లో మళ్ళీ మేము రిలీజ్ చేస్తాం. మీకు తెలియదు, మీ దూరం నుంచి మేము తీసాం. మేకింగ్ వీడియోలే ఉన్నాయి, మీ సినిమాలో మీకు లవ్ మేకింగ్ వీడియోలు ఉన్నాయి. సో బేసిక్ గా మనకి కాదు, అందరి గురించి చెప్పమంటారా నా గురించి చెప్పమంటారా? మీరిప్పుడు అందరికంటే అందరి స్థాయిలో ఉన్నారు కాబట్టి అందరి జీవితాల్లో ఈ 2.5 యొక్క ప్రాముఖ్యత ఏంటనేది మాకు హితబోధ చేస్తారు. సినిమాల్లో ఉందండి, అందుకే ఆ 20కి మధ్యలో ఒక పాయింట్ పెట్టాను. ఒక పాయింట్ వచ్చింది లాక్డౌన్ లో, ఆ పాయింట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి 2.1 పెట్టుకున్నాం. సో బేసిక్ గా అంటే ఏం లేదండి, అందరూ ఒక ప్యాటర్న్ లో ఉంటారు. చిన్నప్పటి నుంచి ఏదో విని పెరిగి ఉంటాము. మనం చేయాల్సింది ఇదని, లేదా మనకి జరిగేవి కొన్ని ఉంటాయి, మనం చేయాల్సినవి కొన్ని ఉంటాయి, మనకు జరుగుతున్నాయి కొన్ని ఉంటాయి. ఇవన్నీ చూసి ఆ ఎక్స్పీరియన్స్తో మనకి ఏం కావాలనేది నిజంగా మనం తెలుసుకోలేము, లేదా తెలుసుకునే పొజిషన్లో మనం పెట్టుకోము. పొద్దున్నే లేసి ఒక రేస్లో పరిగెడుతూ ఉంటాం, మనకి ఇది కావాలి అది కావాలి, లేదా మనకి ఇది లేదు, లేదా మనకి ఏదో కావాలన్న తాపత్రయంతో పరిగెడుతూ ఉంటాం. ఎక్కడో నేను అదే పొజిషన్లో ఉండి, అంటే 2.0 ఏంటని అడిగారు కదా, అంటే సర్వైవల్ కోసం సినిమా చేయాల్సిన అవసరం లేదని తెలుసుకోవడం 2.0, మన వర్త్ ఏంటని మనం తెలుసుకోవడం ఒక 2.0, లేదా మనకు నిజంగా లైఫ్లో ఏం కావాలనేది తెలుసుకోవడం 2.0, లేదా ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళకి చెప్పకపోతే ఎలా తెలుస్తుంది అని తెలుసుకోవడం 2.0.